Hi friends, this is Srinivas, lecturer in mathematics. ఈ రోజు మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దీని యొక్క ఫార్ములాని మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ లో ఉన్న ప్రొడక్ట్ రూల్ ఫార్ములాని మనం ఫస్ట్ రాసుకుందాం. దాన్ని బేస్ చేసుకొని దీని ఫార్ములాని మనం క్రియేట్ చేద్దాం. చూడండి ఒకసారి. డిఫరెన్షియేషన్ లో ప్రొడక్ట్ రూల్ ఫార్ములా d/dx ఆఫ్ uv ఈక్వల్స్ టు u into d/dx ఆఫ్ v ప్లస్ v into d/dx ఆఫ్ u. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేస్తాను. ఇంటిగ్రల్ d/dx ఆఫ్ uv dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ u d/dx ఆఫ్ v dx ప్లస్ ఇంటిగ్రల్ v d/dx ఆఫ్ u into dx. సో ఇక్కడ ఇంటిగ్రల్ కి డెరివేషన్ క్యాన్సిల్ అయిపోతే మనకి uv ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కి డెరివేషన్ ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఇక్కడ ఏమైంది అంటే ఈ dx కి dx క్యాన్సిల్ అయిపోద్ది. ఇంటిగ్రల్ u dv ప్లస్ ఇంటిగ్రల్ v dx dx క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ కూడా సేమ్ du. సో మనకు కావాల్సిన ఫంక్షన్ ఇంటిగ్రల్ u dv అనుకుందాం అనుకోండి. ఇది కావాలి మనకి. ఇంటిగ్రల్ u dv ఈక్వల్స్ టు ఈ లాస్ట్ ఫంక్షన్ ఇటు పంపిస్తాను నేను. uv minus integral v du. This one is the formula. Integral uv dx equals to u integral v dx minus integral d by dx of u integral v dx whole dx. ఆర్ ఇంకో ఫార్ములా ఉంది మనకి. uv కాకుండా ఇంటిగ్రల్ f of x g of x అనే ఫంక్షన్ మనం అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమైంది ఫార్ములా? f of x ఇంటిగ్రల్ g of x into dx minus ఇంటిగ్రల్ d by dx of f of x ఇంటిగ్రల్ g of x into dx whole dx. మనం ఈ ఫార్ములాను యూజ్ చేస్తాం. ఈ రెండిట్లలో ఏమో యూజ్ చేయొచ్చు. మనం పై ఫార్ములా కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ మరి ప్రతి ప్రాబ్లం చేసేటప్పుడు f of x అని దేని అనుకోవాలి, g of x అని దేని అనుకోవాలి. ముందున్న ఏదైనా రెండిట్లలో ఫస్ట్ ఉన్నదాన్ని f of x అనుకోవాలా, సెకండ్ ఉన్నదాన్ని g of x అనుకోవాలా అంటే అది కుదరదు మనకి. ఇక్కడ ఏం చేస్తామంటే మనము యాజ్ ఫర్ ఐలేట్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది మనకి. దీన్ని బేస్ చేసుకొని మనము f of x అనే ఫంక్షన్ని ఏది అనుకోవాలి, g of x అనే ఫంక్షన్ని ఏది అనుకోవాలి. ఇది ఆర్డర్ అన్నమాట మనకి. ఫస్ట్ ఈ I అంటే ఏంటంటే ఇన్వర్స్ ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ L స్టాండ్స్ ఫర్ లాగరిథమిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ A స్టాండ్స్ ఫర్ algebraic functions and T stands for trigonometric functions and E stands for exponential functions. Evaluate integral x cos x dx. సో ఇక్కడ మనకు ఆర్డర్ ఏముంది? యాజ్ ఫర్ ఐలేట్ రూల్ ఏది ముందు తీసుకోవాలో చూద్దాం ఒకసారి. I అంటే ఇన్వర్స్ ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్ ఉందా? ఇందులో లేదు. సో L లాగరిథం ఉందా? లేదు. సో నెక్స్ట్ ఆల్జీబ్రైక్ ఫంక్షన్ ఉంది కదా, x ఆల్జీబ్రైక్ ఫంక్షన్. సో u ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి యాక్చువల్లీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇంటిగ్రల్ u dv ఈక్వల్స్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v du. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఫస్ట్ u ఈక్వల్స్ టు x అండ్ dv ఈక్వల్స్ టు మిగిలిన మొత్తాన్ని మనం dv అనుకుంటాం. dv ఈక్వల్స్ టు cos x dx. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇంటిగ్రల్ u dv ఈక్వల్స్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v du. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి u కావాలి, v కావాలి, మళ్ళీ v కావాలి, du కావాలి. మన దగ్గర ఏమేమి ఉన్నాయి? u ఉంది, du ఉందా? మరి అంటే దీన్ని డెరివేటివ్ చేయగలగాలి. మనం డెరివేటివ్ చేద్దామా? d/dx ఆఫ్ u ఈక్వల్స్ టు d/dx ఆఫ్ x. సో d/dx ఆఫ్ u అంటే du/dx. ఇట్ ఈక్వల్స్ d/dx ఆఫ్ x అంటే 1. సో du ఈక్వల్స్ టు dx. దీని పక్కకు పెట్టేద్దాం ఇక. నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సింది ఏంటి? u ఉంది మన దగ్గర, du ఉంది.
వి ఉందా? లేదు, వి లేదు. సో వి కావాలి అంటే డివి మనకు తెలుసు. సో దీన్ని ఏం చేస్తా అంటే నేను ఇంటిగ్రేషన్ చేస్తా. ఇంటిగ్రల్ డివి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ డివి అంటే వి వస్తుంది. సో అంటే ఆటోమేటిక్ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే మనకు 1 dx అన్నట్టు ఈక్వల్స్ ఎక్స్ అని రాస్తాం కదా మనం. సో అలానే వి వస్తుంది. ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్ ఎక్స్ వస్తుంది, అంటే వి కూడా వచ్చింది. సో డైరెక్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇది కదా మన ఫార్ములా. సో యూ అంటే ఏముంది? యూ ఎక్కడుంది చూడండి, యూ ఈక్వల్స్ టు ఎక్స్. వి మనకి ఎంత వచ్చింది? సైన్ ఎక్స్. మైనస్కి మైనస్. ఇంటిగ్రల్ వి అంటే సైన్ ఎక్స్, డియు అంటే ఎక్స్. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ cos x ప్లస్ c. సో మరి ఇలానే చేయాలంటే మరి వేరే ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది మనకి. సో చూద్దామా. ఆర్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ dx whole dx. f of x అంటే ఏంటి మరి? x అండ్ g of x ఏంటి? cos x అన్నమాట. ఇది ఈక్వల్స్ f of x ప్లేస్ లో x ఇంటిగ్రల్ cos x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ f of x x ఇంటిగ్రల్ cos x dx whole dx. ఇగో ఈ ఇంటిగ్రల్ కి ఈ dx, ఈ ఇంటిగ్రల్ కి ఈ dx అన్నమాట. ఇట్ ఈక్వల్స్ x ఇంటిగ్రల్స్ cos x అంటే sin x మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ x 1 ఇంటిగ్రల్ cos sin x ఈ dx వస్తుంది. ఇట్ ఈక్వల్స్ టు x sin x మైనస్ ఇంటిగ్రల్ 1 into sin x sin x dx. ఇట్ ఈక్వల్స్ టు x sin x minus integral sin minus cos x plus c. It equals to x sin x minus into minus plus cos x plus c. This one is the answer. Problem. Evaluate integral x e power x dx. f of x g of x లోనే చేస్తా దీన్ని. f of x equals to as per Euler rule ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాస్ట్ కింద చూడండి. సో ఈ పవర్ ఎక్స్ అన్నమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక. మరి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ g of x dx whole dx. ఇదన్నమాట ఫార్ములా. ఇంటిగ్రల్ x e power x dx ఈక్వల్స్ టు x ఇంటిగ్రల్ e power x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ x ఇంటిగ్రల్ e power x dx whole dx. ఇట్ ఈక్వల్స్ టు x ఇంటూ ఇంటిగ్రల్ e power x మైనస్ integral d by dx of x 1 integral e power x into dx. It equals to x e power x minus integral 1 into e power x into dx. It equals to x e power x minus integral e power x plus c. ఏమన్నా కామన్ తీయాల్సినవి ఉంటే ఏమన్నా కామన్ తీసేసేయండి. e power x కామన్ ఉంది, x minus 1 plus c. This one is the answer. ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ log x dx అనే ప్రాబ్లం ఇచ్చాడు మనకి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఇంటిగ్రల్ log x ఇంటూ 1 ఇంటూ dx అని రాసుకుంటాను నేను. సో చూద్దాం. ఇలా రాసుకున్నాక మరి యాజ్ ఫర్ ఐలేట్ రూల్ మరి లాగార్థమిక్ ఫంక్షన్ ముందుంది, ఆల్జిబ్రిక్ ఫంక్షన్ తర్వాత ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు
log x and g of x equals to 1 తీసుకుందాం. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. ఇంటిగ్రల్ f of x g of x into dx equals to f of x integral g of x dx minus integral d by dx of f of x integral g of x into dx whole dx. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఇంటిగ్రల్ log x dx equals to log x integral 1 dx minus integral d by dx of log x integral 1 dx whole dx. It equals to log x x minus integral d by dx of log x 1 by x into integral 1 x whole dx. X get cancelled. It equals to x log x minus integral 1. It equals to x log x minus integral 1 x plus c. ఏమన్నా కామన్ తీయాల్సినవి ఉంటే కామన్ తీద్దాం. x కామన్ ఉంది. x into log x minus 1 plus c. This one is the answer. Thanks for watching.